రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతుంది. ఉదయం ఎండ, మధ్యాహ్నం తర్వాత పలు జిల్లాల్లో వాతావరణం మారిపోతుంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మల్లాపూర్లో వర్షం, గాలివానకు ఇండ్లు నేలమట్టమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోతుంది. ఇక మరోవైపు మామిడికాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మరో 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. పలు జిల్లాల్లో ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. రాష్ట్రంలో అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్లో విషాదం చోటు చేసుకుంది. పడాల్పల్లిలో పిడుగుపడి 2 బాలురు చనిపోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. సాయంత్రం వర్షం వస్తుంటే చెట్టు కిందకు వెళ్లిన 4 బాలురు అదే సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. చెట్టుపై పిడుగు పడటంతో 2 అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. పడాలపల్లి గ్రామానికి చెందిన చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటున్న సమయంలో సడన్గా వర్షం రాగా వాళ్ళు చెట్టు కింద మామిడి పండ్లు ఏరుకుందామని వెళ్ళగా పిడుగు పాటుకు గురై 2 స్పాట్లో చనిపోవడం జరిగింది. ఒక పిల్లవాడిని హాస్పిటల్లో చేర్పించగా ఇప్పుడు అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం వాడి గ్రామ శివారులో పిడుగుపడి ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. గొర్రెల కాపర్లు గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. బాధితులు పాల్వంచ మండలం ఫరీద్పేటకు చెందిన సురేష్, గాయపడ్డ వ్యక్తి మహేష్ గా గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. ఈదురుగాలుల బీభత్సానికి గాంధారి, మాచారెడ్డి, బిక్కనూరు మండలాల్లో వరిధాన్యం తడిసిపోయింది. మామిడికాయలు నేల రాలాయి. దీంతో రైతులు ఆందోళన చెందారు. వరుసగా కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోంది. తరచూ కురిసే వర్షాలకు ధాన్యం తడుస్తుండటం, పదే పదే ఆరబెడుతుండటంతో ధాన్యం మొలకొస్తోంది. ఇవాల్టి నుంచి మరో 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.